ఇది ఎండ కాదు. హాయ్ సార్. యా, ఆంధ్రప్రదేశ్. ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్. చాలా అంటే చాలా ఎండ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 2:30 అవుతుంది అనమాట. అయినా 44-47 డిగ్రీలు ఉంది ఎండ ఈ చెవిలో. या 9 महीने कंप्लीट हो गया. यस या सोलो राइडर सुभाष. यस. कितने सब्सक्राइबर है भाई साहब आपके? आई विल नॉट ये पैसा. दिस माय हॉबी. दिस माय हॉबी. రెండు బాటిల్ మంచినీళ్ళు అయిపోయి. ఇక్కడ ఏమైనా దొరికితేమో చూడాలి. మంచి क्या ये वाला पानी पानी. यस. आगे ठंडा है, ठंडा पानी मिलेगा. यस सर. मेरी भाषा की समझ आती है आपको? क्या समझ आते. आप कहाँ से हो? आंध्र प्रदेश. आंध्र. ये कहाँ पर पड़ता है? पूरा इंडिया ट्रैवलिंग. या क्या नाम बताए चैनल का? सोलो राइडर सुभाष. सोलो राइडर सुभाष. यस. मैं ज़रूर आपको फॉलो करूँगा. या धन्यवाद. ठीक है भाई साहब. ओके धन्यवाद. जय हिंद. अभी कितने सब्सक्राइबर हैं आपके? ऐसा 1500. 1500. यस. అక్కడికి వెళ్ళిన దాకా ఉంటాయో లేవు. ఇలా అక్కడక్కడ కొన్ని వాటర్ ట్యాప్ లీక్ అవుతుంటాయి ఈ ఎడారిలో. ఇంకా అక్కడ పట్టుకోవాల్సిందే. అవి కూడా ఎట్ట గుర్తించాలంటే ఇలా కొంచెం పచ్చదనం ఉంటుంది అనమాట. సో ఆ పచ్చదనం ఉన్న దగ్గర ఇలా కొంచెం పచ్చదనం ఉంటుంది. సో మిగిలిన మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట. ఈ ఎడారిలో ఇదొకటే మనకి ఛాన్సు. ఈ నీళ్ళు కూడా అంత బాగుండవు. మీరు చూస్తే బాగా దుమ్మట్టిపోయి ఉంటాయి. ఎడారిలో ఉంటాయి అన్నమాట గుర్రాలు, ఒంటెలు. సో ఈ ఫ్రీ పక్షులు అనమాట. వీటిని ఎవరు పట్టించుకోరు. ఇంక ఈ రోడ్డు ఎమ్మటి తిరుగుతూనే ఉంటాయి. ఆకలేసినప్పుడు తినటం, పనుకోవటం, వీటి జీవనాధారం. వెళ్ళిపోతున్నాయి. బాగున్నాయి కదా. ఏం లేదు. మొత్తం ఎడారి ప్రాంతమే. తప్పకైతే చంపేస్తున్నాయి. 22 కిలోమీటర్లు వెళ్ళాలి ఒక హోటల్ దగ్గరికి. దారి మధ్యలో ఇటువంటి
ఫెసిలిటీస్ ఉండవు మనకి. సో మొత్తం ఇంటే ఉండిద్ది రోడ్డు, సింగిల్ రోడ్డు వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు కూడా పెడలు భయంకరంగా కాలిపోతుంది పెట్టుకుంటే. టైం 5 వచ్చింది, 5 అయింది, 5:30 అయింది. అయినా పొద్దు చూడు అసలు ఎంత ఉందో. ఓ మై గాడ్. సో ఇవి ఎడారి ఒంట్లు అనమాట, స్వచ్ఛమైన ఎడారి ఒంట్లు అనమాట ఇవి. హే ఇవి ఓన్లీ ఈ ఎడారిలోనే ఉంటాయి. సో ఇంకో 2 ఇటు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ చిరుతపులు కూడా ఎక్కువ తిరుగుతుంటాయి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే. సో ఏడొకటి ఉంది, ఆడొకటి ఉంది, ఆడొకటి మేస్తుంది. ఇవి జనాలు పెంచుకునేవి కాదు. జనాలు పెంచుకునే వాటికి వీటికి మూతి దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట, కొంచెం లైట్గా. హే 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 ఏమాత్రం బెదిరిపోవట్లేదు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. సో ఇవన్నీ నెమళ్ళే. ఎన్ని నెమళ్ళు చూడు. సమూహం అన్నమాట, అద్భుతం. అరే నీళ్ళు తాగుతున్నాం. పానీ పానీ. సో ఇదిగో అడవి జింకలు చాలా వెళ్ళిపోతున్నాయి. మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు. అవిగో వెళ్ళిపోతాయి. చాలా అద్భుతంగా ఉంది.
शक्ति सिंह आगे आएगी। फॉरेस्ट कितना किलोमीटर? 15 किलोमीटर है नाथना फांटा। फॉरेस्ट कितना किलोमीटर? फॉरेस्ट ये तो चलता रहेगा जी। अभी छोटी से आगे आएगा नातना फाटा, नातना मेन सिटी अंदर रह जाएगा। या हाँ, फाटा आ जाएगा, फिर आगे यही चलता रहेगा ऐसे ही। छोटे छोटे गांव है रास्ते में, बड़ी सिटी नहीं है इधर। इधर आल्सो फॉरेस्ट है ना? हाँ हाँ बीकानेर जा रहे हो, यूट्यूब चैनल सीधा पकड़े रखो। खलन यूट्यूब चैनल। छोटे छोटे गांव आएंगे बीच में। अभी रात को कहाँ रुके थे? मोहनगढ़। ना उनके दे दे गंजेल आउट साइड रोड साइड है। गंजेल उंदे ने उदे दे ले थारा आईडी लगा। फॉलोअर का वीडियो है। आईडी है। దీని కాల్ చూస్తే పాపం బాగా దెబ్బతిన్నట్టుంది. ఇది వచ్చేసి ఎముకను నవ్వులుతుంది. ఓ మై గాడ్, పాపం ఎట్ట ఓడ్చుకుంటుందో కానీ ఇది. హాయ్, ఏమి నవ్వుతున్నావే? ఎముకని అంటే ఈ ఎడాలు ఏం దొరకట్లే ఇటుకి. ఈ ఎడారిలో నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. ఇంకొక 30 కిలోమీటర్స్ దాకా ఏం దొరకవు అనమాట. సో అందుకే చిన్న రోటీ డబ్బాస్ దగ్గర ఆగాను అనమాట. ఇంకో ఈ మధ్యలో ఉంది ఇది ఒక్క హోటలే. సైకిల్ పార్క్ చేసాను రైకి కానీ. సో నేను ప్రజెంట్ అయితే స్నానం చేయడానికి వెళ్తున్నాను అనమాట. లాస్ట్ నైట్ నేను స్నానం చేయలేడు. నిన్నటి దెబ్బకి ఇవాళ పెందలకాడ 6ంటికి సైకిల్ ఆపేసాను. 6 7:30 అయింది. ఈ అబ్బాయి ఓనరు. హాయ్, పాపం సిగ్గట్టు ఉంది, వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, ధన్యవాద్. సెకండ్ धन्यवाद, थैंक यू. सेकंड, अरे बाप रे, सेकंड. आपका नाम? जीतू. हाँ, जीतू, नाइस नेम. अरे आई एम ए गुड मैन. भाई